స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, నిజంగా ఏ ముహూర్తంలో మనం స్టార్ట్ చేసామో కానీ నేచర్ అంత బాగా సపోర్ట్ చేసింది. బాగా మనల్ని నేచర్ నర్చర్ చేసిందండి. ఇంకంతే. రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అన్న వర్డ్ కూడా చాలా తక్కువేమో. ఎస్, వెరీ నేను కూడా సార్. మెయిన్గా ఆడియన్స్కి, ఎందుకంటే కామెంట్ బాక్స్ దద్దరిల్లిపోతుందండి. అంటే మీ అందరికి చెప్తానండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే ఏ వీడియో చేసినా, అటు మనం స్పిరిచువల్ చేసినా, ఇటు ఇది చేసి లా ఆఫ్ అట్రాక్షన్ చేసినా, మనీ చేసినా, బుక్స్ మీద చేసినా, ఎవ్రీ వీడియో ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇంట్రెస్ట్కి, ఎందుకంటే ప్రతి వీడియోని చూస్తూ ఆ కామెంట్స్ టైప్ చేస్తున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ప్రతి ఒక్క ఆడియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందుకంటే గొప్ప వర్డ్ ఉంటే అదే చెప్తానేమో కానీ, బట్ థ్యాంక్ యూ అయితే థ్యాంక్ యూ అని ఎప్పటికీ రుణపడి ఉంటాం మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు జనరల్గా. అయితే ఇప్పుడున్న 21st సెంచరీలో మనందరికి ఎలా అయిపోయిందంటే హడావిడే, అసలు ఏం తింటున్నామో కూడా తెలియకుండా అసలు గబగబా తినేస్తున్నాం. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చెప్పబోయేది ఏంటంటే, మనం వై డూ పీపుల్ ప్రే. చాలామంది మనకి పూర్వీకులు ఏం చెప్పారంటే, అన్ని మత గ్రంథాలు ఏం చెప్తున్నానంటే, అన్నం తినేటప్పుడు ప్రే చేసుకుని తినాలి కంపల్సరీగా. అసలు మనం కనీసం ఆ రోజు సడన్గా అడుగుతారు ఇంట్లో వైఫ్ పార్ట్నర్, ఈరోజు కూర చెప్పండి అంటే, కూర చూడకూడదు, కూర చూడకూడదు చెప్పండి అంటే, కూర అంటే కొంతమంది తింటూ కూడా ఇది అంటే ఈ కూర చాలా బాగుంది, వంకాయ కూర, వంకాయ నేను వండింది బీరకాయ కదా అంటే, అదే అని అంటే తినేస్తుంటుంటాం. కానీ ఒక్కోసారి ఆ కూర ఏంటో కూడా మనకు తెలియదు. అంటే అంత హడావిడిలో ఉన్నాం. అంతా కూడా మామూలుగా కాదు సార్. ఒకప్పుడు ఎలా ఉందంటే, ఒకప్పుడు నట్టింట్లో ఉంటే ఇప్పుడు జనాలు నెట్టింట్లో ఉంటున్నారు. ఒకప్పుడు నట్టింట్లో, ఇప్పుడు నెట్టింట్లో ఉంటున్నారు. అంటే అన్నం తినేటప్పుడు కూడా పక్కన ఫోనే. ఇంట్లో వాళ్ళు అంటున్నారు, ఫోన్ కాస్త పక్కన పెట్టండి అంటే, ఓకే అని వాళ్ళ కోసం పక్కన పెడతాం అనమాట. సో అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఏదికి మనం దేనికి కృతజ్ఞత ఎక్కువ చెప్తామో అది ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు చాలామంది మన ఫంక్షన్స్కి వెళ్తుంటుంటాం, చాలామంది కొన్ని అన్నీ దొరుకుతాయి. లాస్ట్లో కొంతమందికి కూర ఉందా అంటే, కూర లేదండి. ఏదైనా ఉందంటే లాస్ట్లో చిన్న పప్పు అడుగు గీ వేస్తుంటాం అనమాట. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇంట్లో ఫుడ్కి కృతజ్ఞత చెప్పం. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు రోజు తినేటప్పుడు ఇంట్లో ఫుడ్కి కృతజ్ఞత చెప్పకపోతే, జర్నీస్ వెళ్ళినప్పుడు మాడిపోయింది, సగం ఫ్రై చేసింది, ఆయిల్ ఫుడ్స్ ఎలాంటివి దొరుకుతాయి అనమాట. సో నేను నా క్లాసెస్లో ఫుడ్కి ఎలా కృతజ్ఞత చెప్పాలని కూడా నేను నేర్పిస్తాను సైంటిఫిక్గా. అయితే సో ఇప్పుడు అన్ని మత గ్రంథాలు, ఈవెన్ నేను యాక్చువల్లీ జమాత్కి వెళ్తుంటానండి. ముస్లిం కాబట్టి జమాత్కి వెళ్తుంటుంటా. 3 days 5 days 7 days జమాత్ అవుతుంటాయి. పెద్ద ఒక 1000 మంది 3000 మంది వచ్చినప్పుడు నాకు కూడా ఏం నేర్పిస్తారంటే, ఒక పెద్ద ప్లేట్ పెడతారు, 4-5 పెడతారు, వాళ్ళకి ఫుడ్ సెపరేట్ చేస్తుంటారు అనమాట. సో అంటే ఈవెన్ ప్రే చేసి తినేటప్పుడు కూడా దువా చేసుకుని బిస్మిల్లా వాలా బరక్తుల్లా అని అనుకుని మేము తింటాం. ఇవన్నీ అన్ని మత గ్రంథాల్లో కూడా ఉంది. ఈవెన్ ఇదే హిందూయిజంలో కూడా ఏంటంటే, మొత్తం అన్నీ వేసేసుకొని, సో నమస్కారం పెట్టుకుని, మొత్తం అన్ని ఆకు మీద నీళ్ళు జల్లుకొని అన్నీ పెట్టుకుని ఫస్ట్ కృతజ్ఞత చెప్పిన తర్వాతే తింటారు. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఇది ఉంది. సో అంటే బట్ ఇది నిజంగా మనం ఫాలో అవుతున్నామా? లేదు. ఇక్కడ ఎప్పుడు అలా తింటామంటే, ప్రసాదాన్ని మాత్రం కళ్ళు కద్దుకొని తింటాం. సో ఈ ప్రకృతిలో మళ్ళీ చెప్తానండి, ఈ ప్రకృతిలో ఇచ్చిన ప్రతిదీ కూడా భగవంతుని ప్రసాదమే అని చెప్పేసి. సో అయితే ఇక్కడ గుడిలో కానీ ఈవెన్ వీటిలో ప్రసాదం కొంచెం చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే చాలా కాన్షియస్గా అక్కడ లడ్డూలు చూడతారు. కాన్షియస్గా అంటే చాలా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ అక్కడ కాన్షియస్గా చేడతారు. ఈవెన్ చాలామంది మీ ఇంట్లో ఫుడ్ టేస్టీగా ఉండాలంటే, లేడీస్ అందరికి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఏడుచుకుంటూ బాధపడుతూ కోపపడుతూ వంట చేయకూడదండి. చాలామంది వంట చేసినప్పుడు నా బతుకంతా వంట చేయడమే, మీకు సేవ చేయడానికి నా బతుకండి, మీకు ఎప్పుడు బయటకు తీసుకెళ్ళరు, ఏం చేయరు, ఎంతసేపు వంట తెల్ల లేచి నుంచి మీ పిల్లలకి మీ పిల్లలకి అంటారు కోపంలో. వీళ్ళకి అతను అంటే మన పిల్ల కదంటే, అదే మన పిల్లే అని అంటారు. మీ పిల్లలకి మీకు వంట చేయడానికి సరిపోతుందని ఏడుస్తూ బాధపడుతుంది. టీ పెట్టంటే పెడతాను లేదా, టీ ఎప్పుడు టీ అని అంటుంటారు. అంటే ఎవరైతే ఏడుస్తూ వంట చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే, నెగిటివ్ ఎనర్జీ ఆ ఫుడ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయండి. అది తినడం వల్ల చాలా హెల్త్ మంది ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమందికి ఎలా ఉంటారంటే, లేడీస్ పిల్లలకి అన్నం తినిపించినప్పుడు అంటే గబగబగా వండేస్తారు. గబగబా వాళ్ళ పిల్లలకి ఏదో అన్నం పెట్టాలని ఏదో పెట్టాలని చెప్పేసి తిను అని చెప్పేసి టీవీ చూపిస్తే తిను, ఇటు తిరిగి అని అంటే ఆడు తింటుంటే ఆ టీవీ తిను అని చెప్పేసి అంటే కోపపడుతూ ఫ్రస్ట్రేట్ అయిపోతూ పెడుతుంటుంటారు. అప్పుడు ఆ పిల్లలకి ఏమవుతుంది అంటే, ఫుడ్ సరిగ్గా ఎక్కదు
వాళ్ళు సరిగ్గా హెల్తీగా ఉండరు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసినప్పుడు కానీ మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఫుడ్ని చాలా ప్రేమగా తినిపిస్తూ, చిన్నప్పుడు మనకి ఎలాగ చందమామ రావే జాబిల్లి రావే అని మనం చాలా ప్రేమగా తినిపించారు. ఇప్పుడు ఎక్కడ ఉంది అంత టీవీలోని చందమామ. సో ఇప్పుడు ఆడ కూడా ఎక్కడ టైం లేదు. అదొకటి బాల్ ఒకటి అంటే ఒక చందమామ లాగా ఉండేటువంటి బాల్ ఒకటి పైన కట్టేసి ఆ లైటింగ్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేస్తారు. అలాంటి క్రియేటివిటీ చేస్తుంది. ఇప్పుడు అది ఎక్కడ ఉందని అంతా కూడా మామూలుగా కాదు. సెల్ ఫోన్ ఉంటుంది, ఈ పిల్లలు చూస్తుంటే అన్నం కూడా పక్క నుంచి తినిపిస్తుంటూ ఉంటారు. అంటే కాన్షియస్గా తినిపించడం నేర్పించడం. నా రిక్వెస్ట్ ఏంటి, పిల్లలకి మీరు అన్నం తినిపించేటప్పుడు టీవీని పూర్తిగా అవాయిడ్ చేయండి, మొబైల్ అవాయిడ్ చేయాలి. అయితే వీళ్ళందరూ ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మీకు తెలియదండి అలాగే, లేకపోతే అన్నం తింటారని వీళ్ళే పిల్లల్ని మైండ్ ప్రోగ్రామ్ చేసేస్తున్నారు. అయితే ఇక్కడ నేను చెప్తానంటే మనకు ఒక సినిమా కూడా ఉందండి అని చెప్పేసి, నువ్వు నాకు నచ్చే సినిమాలో అందరూ అంటే వెంకటేష్ అందరు ప్రేయరా మీరు చేయరా, ప్రేయర్ అంటే ఎందుకు చేయను, ప్రేయర్ అంటే చాలామంది ఆర్టిఫుల్గా ప్రేయర్ చేయరు ఈ సినిమాలో. అంటే వెంకటేష్ గారు జనరల్గా ఆర్టిఫుల్గా చేయకుండా ఆర్టిఫిషియల్గా చేస్తారు. అంటే ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, తిన్నాక తోటకూర పప్పు ఇచ్చావు, ఆవకాయ నెయ్యి ఇచ్చావు అని చెప్పేసి అని ఏంటంటే, అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏదో చెయ్యాలని ప్రేయర్ చేయకుండా 10 మంది, ఇక్కడ వెంకటేష్ గారు ఎవరి కోసం చేస్తారు, వాళ్ళందరి కోసం ప్రేయర్ చేస్తారు అనమాట. అదే సో నేను చెప్పేది అంటే హార్ట్ఫుల్గా ప్రేయర్ చేయండి. అప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇంట్లో ప్రేయర్ చేయరు, చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అందరూ ఉన్నప్పుడు మాత్రం అంటే మనం ఏదో ప్రేయర్ చేస్తుంటుంటారు. నేను చెప్పేది ఏంటంటే హార్ట్ఫుల్గా ప్రేయర్ చేస్తేనే రిజల్ట్స్ అనేవి వస్తాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే పవర్ఫుల్ అసలు ఏంటి, దీని వెనకాతలున్న లాజికల్ రీజనింగ్ ఏంటి, ఎందుకంటే లాజిక్ తెలుసుకుంటేనే మ్యాజిక్ జరుగుతుందండి. సో లాజికల్ థింకింగ్ రీజనింగ్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేయర్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లోకి వచ్చిన ఫుడ్ అండి, ఇప్పుడు అంతా కూడా కెమికల్స్ వేసి పండిస్తున్నారు, ఎప్పుడైనా పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు చేతులు మారి వస్తుంటుంది, దాని మీద స్ప్రేస్ చల్లుతున్నారు. ఎందుకంటే 2-3 రోజులు స్టోరేజ్ కోసం దానికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తుంటారు, కెమికల్స్ యాడ్ చేస్తుంటారు. దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లోకి ఏదైతే ఫుడ్ వస్తుందో అందులో ఒకప్పుడు మట్టి పాత్రలో పడారు, ఇప్పుడు అంతా కూడా ప్రెజర్ కుక్కర్ అని చెప్పేసి అది కూడా విజిల్ మామూలుగా అంత చక్క అయిపోవాలి, అది కూడా వేడి కొట్టేస్తుంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ ఫుడ్ తినడం వల్ల న్యూట్రిషన్ అందడం లేదండి. ఇప్పుడు ప్రేయర్ చేయడం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే ఈరోజు నుంచి మీరు అన్నం తినేటప్పుడు కేవలం 1 నిమిషం అండి, ఒకే 1 నిమిషం అన్నం ముందు పెట్టుకుని దానికి ప్రేయర్ చేయడం వల్ల ఏమవుతుందంటే సైంటిఫిక్గా ప్రూవెన్ అయింది, అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతాడండి. ఇది దయచేసి అందరూ చేయండి. ఎందుకంటే ఒక పుస్తకంలో చదివాను, యు ఆర్ వాట్ యు ఈట్, మీరు ఏది తింటారో అదే మీరు అని చెప్పేసి. ఎక్కువ నాన్ వెజ్ తింటే మనకి క్రూయల్ థాట్స్ వస్తుంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే నాన్ వెజ్ మ్యాక్సిమం తగ్గించమంటుంటారు, ఉల్లిపాయలు తగ్గించమంటుంటారు. మీకు తెలుసు జనరల్ గార్లిక్ లాస్ట్ మన వీడియోస్కి వచ్చేసాం, ఏ ఫుడ్స్ తింటే మేనిఫెస్టేషన్ ఆగిపోతుంది అని వీడియోస్ కూడా చేసామండి. సో అందువల్ల ఏంటంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు ఏది తింటారో అదే మీరు. సో అందువల్ల అంటే ఫుడ్ని ఈరోజు నుంచి తినేటప్పుడు ఫుడ్కి కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్ యూ గాడ్ ఈరోజు అంత మంచి ఫుడ్ దొరుకుతుంది, అప్పుడు రేపు అంతకన్నా ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి. అదే సో అయితే ఇలాగ నేను అది క్లాసెస్కి వచ్చిన తర్వాత కృతజ్ఞత గురించి చెప్తానండి. ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది, 2 రోజుల క్లాస్ ఉంటుంది, విత్ వీడియోస్తో సహా ఉంటుంది గ్రాటిట్యూడ్ గురించి. అలా 12th బ్యాచ్లో వచ్చి గ్రాటిట్యూడ్ గురించి నేను చెప్పాను. సో రీసెంట్గా వెంకట్ గారు అని చెప్పేసి మీరు చూడండి సార్. సో ఎంత వచ్చిందని అంటే ఇక్కడ చూడండి 75,670 రూపీస్. ఎస్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ క్రెడిటెడ్. ఎస్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ. ఇక్కడ చూడండి కృతజ్ఞత చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒకటి ఉంటుందండి, మన ఇంట్లో ఎవరైనా పని చేసినప్పుడు వాళ్ళకి ఒక 5,000 రూపాయలు జీతం శాలరీ ఇద్దాం అనుకున్నాం, వాళ్ళు బాగా చేశారు అనుకోండి, ఇలా ఉండండి టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, శాలరీ పెంచుతారు అని చెప్పేసి అది అడగకుండానే. అదే రోజు ఏడుచుకుంటూ పని చేశారు అనుకోండి, టీ కట్ట, అమ్మగారు టీ లేదా, పాలు అయిపోయింది, అమ్మగారు టిఫిన్ కట్టలేదు అని అంటుంటారు అనమాట. అంటే దేవుడు కూడా మన కింద భూమి మీదకి పని అప్పచెప్పాడు. ఈ పని మీరు బాగా చేశారనుకోండి, ఎప్పుడు కూడా డబ్బు కోసం పని చేయొద్దు, సాటిస్ఫాక్షన్ కోసం పని చేయాలి. చాలామంది డబ్బు కోసం పని చేసి సాటిస్ఫాక్షన్ మిస్ అయిపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీ ప్యాషన్ ఏదైతే ఉందో మీ వర్క్లో సాటిస్ఫాక్షన్ లేకపోతే కొన్నాళ్ళకి మీరు ఏమవుతుంది వెనక్కి తీసుకుంటే ఏముంటుందంటే ఏముండదు అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేనిఫెస్టేషన్ అవ్వాలంటే సాటిస్ఫాక్షన్ చాలా అవసరం. అయితే ఇంకొకటి ఏంటంటే 12th బ్యాచ్ నుంచి చూడండి, అన్ని 12th బ్యాచ్ మీరు అబ్జర్వ్ చేయండి, 12th బ్యాచ్ ఇలా క్లాస్ అయితే అలా రిజల్ట్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి 13th బ్యాచ్ అయితే మిరాకిల్ కాబట్టి మిరాకిల్. ఎస్, ఈసారి 13th బ్యాచ్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఈసారి జరగబోయే 13th బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. మీ లైఫ్లో మిరాకిల్ జరగాలనుకుంటే క్లాస్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, రోజు
మార్నింగ్ లేవగానే వాళ్ళ లైఫ్లో ఒక మిరాకిల్ జరుగుతుంది అని నేను ప్రూవ్ చేస్తానండి బా ప్రతిరోజు. చాలామంది అంటే ఏదో ఒక రోజు దేవుడు చూడబోతాడా, మనకి మిరాకిల్ జరగబోతుందా అని ఆలోచిస్తాను. నేను క్లాసెస్లో ప్రూవ్ చేస్తాను, రోజు వాళ్ళ లైఫ్లో మిరాకిల్ జరుగుతుంది అనమాట. అది సో ఇక్కడ ఏంటంటే బైబిల్లో చాలా బాగా చెప్తారు అనమాట. మీరు ఏదైతే అడిగిందో అది ఆల్రెడీ ఇవ్వబడి ఉంది, దాన్ని మీరు గుర్తించండి, నమ్మండి, దాన్ని ఫీల్ అవ్వని అంటారు. చాలామంది ఏంటంటే గ్రాంటెడ్గా తీసుకుంటారు, ఏముంది ఫుడ్ అని చెప్పేసి. సో చూడండి ఇక్కడ మీరు తీసుకుంటే సార్ ఆల్మోస్ట్ 2,30,000 స్టక్కడ్ మనీ వచ్చిందండి. స్టక్కడ్ మనీ 12th బ్యాచ్ విత్ ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాను అందరికీ కూడా. కృతజ్ఞత అనేది నేను చేపిస్తాను. దాని తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే కోపంగా అనేది, ఇప్పుడు కొంతమంది ఏడుస్తూ అన్నం తింటుంటారు అన్నమాట. కొంతమంది ఎస్పెషల్లీ ఇంట్లో లేడీస్ చాలా ఏడుస్తుంటూ ఉంటారు. నేను చెప్తున్నానండి, ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే జాగ్రత్తగా ఉండండి. ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే ఆ ఇంట్లో నెగిటివ్ మేనిఫెస్ట్ అంటే రివర్స్ జరుగుతుంటాయంట అనమాట. జరగాల్సింది కూడా జరగవు. కొంతమంది ఎలా ఉంటారంటే లేడీస్ భర్త మీద కోపంతో పిల్లల్ని కూడా పద అని చెప్పి సో మళ్ళీ తర్వాత చాలామంది బాధపడుతుంటుంటారు. నెగిటివ్ మేనిఫెస్టేషన్ జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మనం తినే ఫుడ్ కూడా ఒక ఎనర్జీని క్యారీ చేస్తుంది. సో ఈరోజు నుంచి మీరు ఎక్కడ ఫుడ్ దొరికినా దయచేసి ఒక్కసారి ఇలా చేయి పెట్టుకొని మీరు కృతజ్ఞత ఎలా చెప్పాలో కూడా నేను చెప్తానండి. ఎలా చెప్పాలి అని అంటే అసలు ఎలా చేయాలి జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ మీద అంటే మన హ్యాండ్ 2 అక్కడ పట్టుకొని లేదా పెట్టి పుట్ యువర్ హ్యాండ్ ఓవర్ ఫుడ్ మీద అలా. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఎనర్జీస్ పాస్ అవుతాయండి. అందుకే చూడండి, జనరల్గా ఎవరైనా బ్లెస్ చేసేటప్పుడు ఈ విధంగా బ్లెస్ చేస్తుంటారు. ఎందుకు? ఎనర్జీస్ అనేవి ఈ చేతుల నుంచి మనకు పాస్ అవుతుంది. అబ్సల్యూట్లీ. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫుడ్ తినే ముందు మీ ఫుడ్ని మీరు బ్లెస్ చేయాలండి. అది చాలా మందికి తెలియదు అనమాట. ఇప్పుడు దేవుడి దగ్గర ప్రసాదం ఎందుకు అంత పవర్ఫుల్ అంటే దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? సో దేవుడి నుంచి ఎప్పుడు కొన్ని ఎనర్జీ పాస్ అని ఉంటుంది అనమాట. అంటే ఇటు నుంచి ఇలా వస్తుంటుంది, ఇటు నుంచి ఇలా తీసుకోబడుతుంది అనమాట. పాజిటివ్ ఎనర్జీ దేవుడు ఎప్పుడు మనల్ని ఎందుకు ఎలా ఉంటాడంటే ఇలా బ్లెస్ చేస్తుంటాడు. మనకి పాజిటివ్ ఎనర్జీ మనలో నెగిటివ్ ఎనర్జీ లాగేసుకుంటుంటాడు అనమాట. అందుకే చెయ్యి అలా ఉంటుందండి. సో మీరేం చేస్తారంటే మీరు కూడా మీ ఫుడ్ని అవునండి. సో చాలా దేవుళ్ళు ఇలా ఉండి ఎందుకుంటారంటే ఇలా ఇస్తుంటుంటారు, ఇలా తీసేసుకుంటారు నెగిటివ్ ఎనర్జీని. అది సో ఇక్కడ ఏంటంటే ఆ ఫుడ్ని మీరు బ్లెస్ చేస్తూ ఏమని చెప్పాలంటే జాగ్రత్తగా రాసుకోండి. ఈ విధంగా చెప్పాలండి, డియర్ గాడ్ థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్. చెప్పేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దేవుడు చూస్తుంటాడు మీరు నిజంగా ఫీల్ అవుతున్నారు, ఆర్ట్ఫుల్గా ఫీల్ అది తెలిసిపోతుంది దేవుడికి. G ఫర్ జనరేటర్, O ఫర్ ఆపరేటర్, D ఫర్ డిస్ట్రాయర్. సో దేవుడు జనరేట్ చేయగలడు, ఆపరేట్ చేయగలడు, డిస్ట్రాయ్ కూడా చేయగలడు. దేవుడికి అంత పవర్ ఉంటుంది. సో డియర్ గాడ్, అందుకే నేను ఒక దగ్గర చదివానండి, భగవంతుడు తలుచుకుంటే అంటే బలహీనుని కూడా బలవంతుడు చేయగలడండి, బలవంతుని కూడా ధనవంతుడు చేయగలడు. ఒక మనిషి ధనవంతుడు అవ్వాలంటే ఫస్ట్ బలవంతుడు అవ్వాలి, మానసికంగా బలవంతుడు అవ్వాలి. మానసికంగా బలవంతుడు ఖచ్చితంగా ధనవంతుడు అయిపోతాడు అనమాట. సో డియర్ గాడ్ ఎలా విధంగా మీరు ప్రేయర్ చేయాలంటే, డియర్ గాడ్ థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్, లెట్ యువర్ డివైన్ గ్రేస్ ఫ్లో త్రూ దిస్ ఫుడ్. నీ యొక్క బ్లెస్సింగ్ ఈ ఫుడ్ ద్వారా పాస్ చేయి. లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ ఎ పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే మీరు పాజిటివ్ ఎనర్జీ అనేది అందులోకి ఫిల్ చేయమంటారో అందులో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక గ్లాస్ తీసుకొని మీ అందరూ ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయండి. గ్లాస్ తీసుకొని ఏదైనా ఒక డ్రింకో సంథింగ్ ఒక బ్లాక్ కలర్ పోయండి, అందులో అలా ట్యాప్ కింద పెట్టండి. ఆ బ్లాక్ కలర్ అలా బయటికి వెళ్ళిపోయి వాటర్, ఇది చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా మనం వీడియోస్ చూసాం. సో ఏదైనా ఒక బ్లాక్ నెక్స్ట్ మెటాఫర్ కింద చేద్దాం. షూర్ అండి, తప్పకుండా సార్. సో జాగ్రత్త అండి, ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఏమవుతుందంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే హయ్యర్ ఎనర్జీ ఆల్వేస్ విన్స్. హయ్యర్ ఎనర్జీ ఇప్పుడు ఆ ఫ్లో, హయ్యర్ ఎనర్జీ ఫ్లో ఎప్పుడైతే బ్యాడ్ ఇంప్యూరిటీస్లో కనుకుంటూ ఉంటే ఇదంతా రిమూవ్, స్ట్రెయిన్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అవునండి, అబ్సల్యూట్లీ. ఈరోజు మీ అందరూ చేయాల్సింది అంటే ఫుడ్ని బ్లెస్ చేయండి కంపల్సరీగా. అందుకే చాలామంది ఏం చేస్తారంటే అన్నీ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఇంట్లో దిగినప్పుడు ఏం చేస్తారండి, పరవన్నం, అందరికి తెలిసి పరవన్నం ఎలా పరవన్నం ఏం చేస్తారు, వండేసి దేవుడి దగ్గర పెడతారు. అందుకే పరవన్నం చాలా టేస్టీగా తింటూ ఉంటాం మనం అందరం కూడా. సో ఇది మీరు ఏం చేయాలంటే సో బీట్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు నిజంగా ఈ రోజు తినే ఫుడ్ని బ్లెస్ చేస్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ బ్లెస్ మై ఫుడ్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఐ విల్ బ్లెస్ మై ఫుడ్ అని అనండి. ఖచ్చితంగా చెప్తున్నాను, బ్లెస్ ఉంటే కూడా కరస్ కూడా పోతుందండి. సో ఈ విధంగా ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ అని చెప్పండి. మళ్ళీ ఫైనల్గా ఎప్పుడు కూడా లైఫ్లో మార్నింగ్ లేవగానే థ్యాంక్ యూ చెప్పాలండి. చాలా మంది గుర్తుపెట్టుకుంది, మార్నింగ్ లేవగానే దిక్కుమాల జీవితం అప్పుడే తెల్లారిపోయిందా అని బాధపడకుండా, ఈరోజు డ్యూటీకి వెళ్ళాలా, ఈరోజు వర్క్కి వెళ్ళాలా అని చెప్పేసి బాధపడకుండా తెల్లవారు లేకుండా థ్యాంక్ యూ గాడ్ చెప్పండి. పడుకునేటప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పాలా. ఎందుకు? క్షేమంగా చాలామంది రోడ్డు మీద నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రాని వాళ్ళు చాలామంది ఐసీయూ బెడ్ మీదకి వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు ఇంట్లోకి అడుగు పెట్టారంటే
థ్యాంక్ యూ. నేనైతే ఎక్కడికైనా వెళ్తాను కదండి, ఇలా ఫ్లైట్ దిగ్గానే ఫస్ట్ ఫ్లైట్ దిగుతా, ఫస్ట్ చెప్పే థ్యాంక్ యూ పైలట్ అంటాను. ఎందుకంటే పైలట్ పడుకోకపోవడం నేను ల్యాండ్ అయ్యాను. అది నేను ఫస్ట్ చెప్పేది ఫ్లైట్ దిగ్గానే థ్యాంక్ యూ పైలట్ అని చెప్తాను అనమాట, థ్యాంక్ యూ ఏరోప్లేన్ అని చెప్తాను. సో ఆ విధంగా మీరు చేయాల్సిందంటే ఇంటికి రాగానే థ్యాంక్ యూ గాడ్ చెప్పండి. అది ఇక్కడ మన పైలట్ ఎవరంటే గాడ్. సో ఈ విధంగా ఇక్కడ ఇంకోటి అంటే ఈ విధంగా మీరు చేయండి. ఫైనల్గా ఎందుకు కీ రీజన్స్ వై పీపుల్ ప్రే బిఫోర్ మీల్స్ అనేది నేను నా ఆన్లైన్ క్లాసెస్లో ఇంకా దీని గురించి మరింత వివరంగా చెప్తానండి. డెఫినెట్గా అండి. ఎనీవేస్ వెరీ గుడ్ టాపిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.